హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో శుభం మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. హీరోయిన్ సమంత ప్రొడక్షన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. స్టారింగ్ హర్షిత్, శ్రేయ అండ్ చరణ్ పెర్రీ. సినిమా బండి మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకే డైరెక్టర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. స్టోరీ లైన్ కొత్తగా ఉన్న ఎగ్జిక్యూషన్ అండ్ సెకండ్ హాఫ్ అంత ఇంప్రెసివ్గా లేవు. స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో ఆడవాళ్ళందరూ నైట్ 9 అవ్వగానే సీరియల్స్ చూస్తూ దయ్యాలుగా మారిపోతారు. అసలు అలా ఎందుకు మారిపోతున్నారు, వాళ్ళకు ఏం జరిగింది అనేది మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇది ఒక హారర్ కామెడీ మూవీ, బట్ ఒక సీన్ కానీ అట్లీస్ట్ ఒక మూమెంట్ కానీ హారిఫిక్గా లేవు. ఫ్యూ సీన్స్ అన్నా కొంచెం హారిఫిక్గా ఫీల్ వచ్చేలా డిజైన్ చేసుంటే బాగుండేది. ప్లాట్ లైన్ అండ్ కాన్ఫ్లిక్ట్ని స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది, కామెడీ సీన్స్తో అలా సాగిపోతుంది. ఇంటర్వెల్లో చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, దానివల్ల మనకున్న కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. సెకండ్ హాఫ్ చాలా ఫ్లాట్గా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కామెడీ సీన్స్ అండ్ వన్ లైనర్స్ ఉంటాయి, బట్ ఓన్లీ కామెడీతో నడిపిద్దాం అన్నట్లు ఉంటుంది మూవీ. ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. వన్ లైనర్స్ కూడా బాగుంటాయి మూవీలో. మేకప్ కూడా కొంచెం వియర్డ్గా అనిపించింది, మెయిన్ లీడ్స్కి కూడా. పాత మూవీస్లో ఉన్నట్టు ఉంటుంది, మేకప్ అంతా న్యాచురల్గా అనిపించదు. సమంత క్యామియో ఉంటుంది మూవీలో. చెప్పాలంటే అంత ఇంప్రెసివ్ క్యామియో ఏం కాదు. అసలు ఆ క్యామియో లేకపోయినా మూవీ అవుట్పుట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆమె క్యామియో వల్ల యూజ్ ఏమి ఉండదు మూవీకి. ఏదో పెట్టాలి కదా అన్నట్లు పెట్టినట్టు అనిపించింది. క్లైమాక్స్ ఎమోషనల్గా ఎండ్ చేశారు. మూవీలో ఎక్కడ ఎమోషనల్ కనెక్టివిటీయే ఉండదు. సడన్గా కామెడీ నుంచి మూవీ క్లైమాక్స్లో ఎమోషనల్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అదంతా ఆర్గానిక్గా అనిపించలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉండుంటే క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హర్షిత్ అండ్ శ్రేయ వాళ్ళకిచ్చిన రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారనే చెప్పాలి. మూవీలో విజువల్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. డిఓపి కూడా మంచి అవుట్పుట్ ఇవ్వలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగా ఎక్కడా కనిపించలేదు. తక్కువ బడ్జెట్ మూవీ అయినా కూడా మంచి విజువల్స్తో ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీలో విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. నాకు తెలిసి సమంత గారు స్టోరీ లైన్ విని బాగా ఎగ్జైట్ అయ్యి మూవీని ప్రొడ్యూస్ చేయడానికి ఓకే చేసుంటారు. బట్ స్క్రీన్ ప్లే అంతా ఫ్లాట్గా రొటీన్గా డిజైన్ చేశారు. మూవీ పేపర్ మీద బాగున్నా ఎగ్జిక్యూషన్ మంచిగా కుదరలేదనిపించింది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేష్గా ఉన్నాయి. ఫైనల్లీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల. రైటర్ రాసుకున్న స్టోరీ కొత్తగా ఉన్నా ఎగ్జిక్యూషన్ రొటీన్గా ఉండేసరికి మూవీలో స్టోరీకి ఉన్న ఫ్రెష్నెస్ కనుమరుగైపోతుంది. కామెడీ సీన్స్ అండ్ వన్ లైనర్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగని మూవీ మొత్తం అవే పెడతా అంటే కుదరదు కదా. క్లైమాక్స్, ఎమోషనల్ ఎండింగ్ అండ్ సమంత గారి క్యామియోని ఇంకా ప్రాపర్గా రాసుకొని ఉంటే మూవీ అవుట్పుట్కి బాగా హెల్ప్ అయ్యేది అనిపించింది. ఇదే స్టోరీ లైన్ని ఫస్ట్ నుంచి ఒక ఎమోషనల్ కనెక్ట్ని మెయింటైన్ చేస్తూ సెకండ్ హాఫ్ మంచి ఎంగేజింగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమా బండి మూవీ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక మూవీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ స్టోరీ లైన్ విత్ ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ నాట్ సో గుడ్ సెకండ్ హాఫ్ విత్ వేస్టెడ్ క్యామియో. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.